హాయ్ వ్యూవర్స్, పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పుదీనాని ఒక కట్టను తీసుకోండి. పుదీనా ఆకులను ఒలిచి రెడీగా పెట్టుకోండి. పుదీనా ఆకులను శుభ్రంగా నీళ్ళతో కడిగి ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలను తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకోండి. ఒక పెనం తీసుకొని పెనం వేడయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె వేడయ్యాక అందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా 1 టీ స్పూన్ ధనియాలను వేసి బాగా వేపుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేపుకోవాలి. 1 టీ స్పూన్ ఉద్దిపప్పును కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇంకా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి ఇంకా అల్లం ముక్కను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారేంత వరకు మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మంటను లో హీట్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఎండుమిర్చి ఇంకా ఉద్దిపప్పు ఇవన్నీ బాగా ఎక్కుతాయి. ధనియాలు కూడా బాగా ఫ్రై అవుతాయి. హై హీట్లో పెట్టకూడదు. హై హీట్లో పెట్టారంటే అన్నీ మాడిపోతాయి. ఇంకా చింతపండు కొంచెం తీసుకొని కడిగేసి కొంచెం సేపు నానబెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇంకా ఉద్దిపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒలిచిపెట్టుకున్న పుదీనా ఆకులను వేసేసి మంటను మీడియం టు లో హీట్ మధ్యలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే సిమ్లోనే పెట్టి ఈ ఫ్రై చేశాను. సిమ్లో పెడితే మొత్తం లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. పుదీనా ఆకులు బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఫ్రై అయ్యాక అందులోకి చింతపండు వేసేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే చింతపండుని తీసుకొని కడిగేసి వేసేసాను. పెనంలో వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. చింతపండును కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మింట్ చట్నీలో చింతపండు కొంచెం ఎక్కువ వేసినా టేస్టీగా ఉంటుంది చట్నీ. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా లిమిట్గా వేసుకోండి. చింతపండు వేయడం ద్వారా ఈ చట్నీ అయితే కొంచెం 2-3 డేస్ కూడా నిలువ ఉంటుంది. ఉప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పుని యూస్ చేశాను. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు బాగా మగ్గేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక స్విచ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలు. టేస్టీ అండ్ హెల్దీ మింట్ చట్నీ, పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా పెరుగన్నంలోకి సూపర్ కాంబినేషన్. పెరుగన్నంతో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈ చట్నీ చాలా హెల్దీ కూడా. ఈ చట్నీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, ఇంకా పుదీనాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇదైతే డైజెషన్కి చాలా మంచిది. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల మన గట్ మైక్రోబయామ్ హెల్త్కి చాలా మంచిది. స్టొమక్ అల్సర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే కూలింగ్ ప్రాపర్టీ స్టొమక్కి చాలా మంచిది. పుదీనాలో ఉండే విటమిన్ ఏ స్కిన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. పుదీనాలో ఉండే కూలింగ్ పొటెన్సీ స్టొమక్ని రిలాక్స్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకా పుదీనా ఆకలిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ పుదీనా చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.